భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే వరద ఉధృతి రెండో ప్రమాద హెచ్చరికను దాటింది. మూడో ప్రమాద హెచ్చరిక వైపు దూసుకెళ్లడం తీర ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి మండల కేంద్రాలతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతుంది. వరద 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ ఉదయం 51.4 అడుగులకు చేరుకుంది. దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ఉరకలెత్తుతుంది. వరద ముంచెత్తడంతో భక్తుల తాళనీలాలు సమర్పించే కళ్యాణ కట్టను మూసేశారు. స్నానఘట్టాలు, కింది భాగం విద్యుత్ స్తంభాలు మునిగాయి. కాళేశ్వరం, ఇంద్రావతి వైపు నుంచి పేరూరు మీదుగా భద్రాచలం వైపు వరద పోటెత్తడంతో ప్రతి గంటకు నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నందున ముంపు ప్రాంతాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. చర్ల, దుమ్మగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్మగూడెం మండలంలోని సున్నంబట్టి, బైరాగులపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో చర్ల మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రంతో 7 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. విలీన మండలాలతో భద్రాచలం పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద తీవ్రత, ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలంలో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట, విస్టా కాంప్లెక్స్, కరకట్ట స్టోరేజ్లను పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం, నీటి మట్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి మట్టం 55 అడుగుల మేరకు చేరుకుని వీలున్నందున ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఉన్న సర్కారు వరద బాధితులు కనీస వసతులు ఏర్పాటు చేయలేదన్న అపవాదు ఎదుర్కొంటుంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్నతాధికారులు పునరావాస కేంద్రాల్లోని బాధితులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. వరద సహాయక చర్యలు, వీధుల్లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్టు ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. వరద తీవ్రత పెరుగుతున్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, రోడ్లపైకి వరద చేరిన ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని అందుబాటులోకి ఉంచుతామని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.